మల్లిక, బుజ్జి వాళ్ళు తమ ఇంట్లో దాగుడుమూతలు ఆడుకుంటూ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో కేశవ ఇంట్లో కీర్తనకి, భైరవకి ఇల్లు చూపులు జరుగుతూ ఉంటాయి. అవి చూడగానే అక్కడ ఉన్న కేశవ, రమ్య వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో ఆ ఇంట్లో దాగుడుమూతలు ఆడుకోవటంతో భైరవ అక్కడ ఉన్న అమ్మాయిని, వాళ్ళ అక్క కూతురిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇది ఇక్కడ ఉంది? ఇక్కడ ఇప్పుడు గాని నన్ను చూస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ కీర్తనను పక్కకు పిలిచి మాట్లాడాలి అని చెప్పేసైతే అనుకుంటూ పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయిలు ఆ ఇంట్లోనే ఆడుకోవటంతో ఏంటి ఇప్పుడు ఇది ఇక్కడికి కూడా వచ్చేసింది. ఇప్పుడు నన్ను కానీ ఇది చూడాలి మామయ్య అని పిలుస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. చాలా భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు గాని ఇది నోరు తెరిస్తే దీని నోటి నుండి ముత్యాలు రాలుతాయేమో కానీ నా నోటి నుండి మాత్రం రక్తం కక్కుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు కానీ ఇది నన్ను చూడాలి, నా పరిస్థితి ఏంటో అని చెప్పేసైతే చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఏంటండి ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకు పిలిచారు ఇక్కడికి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం తన మొహాన్ని చాటేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పాప మాత్రం ఏంటి మామయ్యలాగా ఉన్నాడే అని చెప్పేసైతే అక్కడ ఉన్న భైరవాని అలా చూస్తూ ఉండిపోతుంది.